హాయ్ అండి. హలో. నమస్తే. ఏంటా స్టార్టింగే పొయ్య చూపిస్తుంది అనుకుంటున్నారు కదా! ఇది వచ్చేసి పిల్లలతో వ్లాగ్ అనమాట. సో, మన చిన్ననాటి జ్ఞాపకాలు అండ్ వాళ్ళు నిన్నంతా చక్కగా బంద్ కాబట్టి ఆటలాడుకున్నారనమాట. సో, అదంతా నేను వీడియో షూట్ చేశాను. సో, అంటే మేమందరం కలిసి చేసుకున్నాం అనమాట. సరదాగా అలా మట్టి కుండల్లో చేసుకుంటే మనకి చాలా హ్యాపీగా ఉంటది కదా! చిన్నప్పుడు అలాగే మనం చాలా వాటిలతో ఆడుకుంటా ఉండేవాళ్ళం కదా! సో, ఇక్కడొచ్చేసి అందరూ పిల్లలం కలిసి ఇక్కడైతే మేము చిన్నగా కుకింగ్ అయితే చేసేసుకున్నాం అనమాట. ఇక్కడొచ్చేసి ప్రేమాన్వితనేమో పొయ్య అంటించి ఆ మట్టి కుండల్లో రైస్, కర్రీ వండుకున్నారనమాట. సో, చూసారు కదా! అక్కడ మట్టి కుండలు ఎంత చక్కగా ఉన్నాయో. ఇదివరకి పాత రోజుల్లో అయితే మనకి ఇలా మట్టి కుండల్లోనే వండుకొని తినేవాళ్ళంట కదా! సో, అలా అనమాట. ఇప్పుడైతే అన్నీ పాష్ అయిపోయినాయి కాబట్టి ఆ టైంలో మన అమ్మమ్మ వాళ్ళ టైంలో అయితే అన్నీ మట్టి కుండల్లోనే వండుకొని తినేవాళ్ళు కదా! సో, ఇక్కడైతే ప్రేమాన్విత వచ్చేసి రైస్ కుక్ చేస్తుందనమాట. దానికి చక్కగా అలా పొయ్యి పెట్టుకుని రైస్ తెచ్చుకుని ఇంట్లో నుంచి అండ్ వెజిటేబుల్స్ కూడా తెచ్చుకుని మీకు వీడియో స్టార్టింగ్లో చూపించినట్టు అన్నీ అరేంజ్ చేసుకుని చక్కగా అలా అయితే కుక్ చేసేసుకున్నారనమాట. సో, ఇక్కడైతే రైస్కి అయితే ప్రిపేర్ చేసేసుకుని రైస్ కడిగి పెట్టేసుకున్నాం అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి వీళ్ళే చేసుకున్నారు. అన్నీ చక్కగా కూర్చుని హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ ఇట్లా అప్పుడప్పుడు పిల్లలకు కూడా మనం కుకింగ్ అనేది నేర్పిస్తూ ఉంటే వాళ్ళకు కూడా కుకింగ్ అనేది అలవాటు అవుతూ ఉంటుందన్నమాట. సో, ఇక్కడ వచ్చేసి వీళ్ళు వెజిటేబుల్స్ కూడా కట్ చేసేసుకుంటున్నారు. వీళ్ళే అన్నీ అరేంజ్ చేసుకున్నారు. అన్నీ వెజిటేబుల్స్ తెచ్చుకున్నారు. వెజిటేబుల్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళు పొటాటో పులుసు వండుకుంటున్నారనమాట. విలేజ్ స్టైల్లో వంట చేసుకుంటారంట. సో, అందుకని చెప్పి విలేజ్లో ఎక్కువ పులుసులే పెట్టుకుంటారు కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడా పొటాటో పులుసు అండ్ రైస్ ఇవి 2 చక్కగా మట్టి కుండలో వండుకుని హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారనమాట. మనం కూడా చిన్నప్పుడు చాలా గురుగులతో ఆడుకుంటూ ఉండేవాళ్ళం కదా! నేనైతే చాలా గురుగులతో ఆడుకున్నాననమాట. నాకు మా మమ్మీ కానీ, మా డాడీ వాళ్ళు కానీ, మా నాయనమ్మ వాళ్ళు కానీ చాలా అంటే చాలా గురుగులు కొనిచ్చేవాళ్ళు. బొమ్మలు కొనిచ్చేవాళ్ళు. సో, మా అక్క అయితే హైదరాబాద్లో ఉండేదనమాట. నేనొక్కదాన్నే మా మమ్మీ, మా డాడీ దగ్గర ఉండేదాన్ని. సో, మా మమ్మీ కూడా మా మమ్మీ కలిసి ఆడుకునేవాళ్ళం అనమాట నా చిన్నప్పుడు టైంలో. సో, అలాగా ఇప్పుడు వీళ్ళతో కలిసి నేను కూడా ఆడుకున్నాననమాట. ఇక్కడ వచ్చేసి అందరూ బిజీగా వంటలు చేసుకుంటున్నారు. సో, ఇక్కడ వచ్చేసి చూశారు కదా చక్కగా అందరూ కూర్చుని ఒకళ్ళేమో పొటాటో, ఒకళ్ళేమో కుట్టిబాబు పొటాటో, మిల్కీ ఏమో టమాటోస్ అండ్ చింతలు వచ్చేసి ఇక్కడ ఆనియన్స్ అండ్ పెత్తళ్ళు వచ్చేసేమో పొటాటోని కట్ చేయడానికి మళ్ళీ హెల్ప్ చేస్తుందనమాట. సో, వీళ్ళందరూ అనమాట చక్కగా ఇలా కట్ చేసుకుని అన్నీ అరేంజ్ చేసుకుని మట్టి కుండలో చక్కగా వండుకుని తిన్నారనమాట. సో, అయితే కర్రీ కూడా చాలా టేస్ట్‌గానే వండారనమాట. సో, ఇలా పిల్లలతో హాయిగా ఎంజాయ్ చేస్తూ మనం పిల్లలతో మింగిల్ అయిపోయి ఆడుకుంటూ ఉంటే అప్పుడప్పుడు మనకి ఉన్న టెన్షన్స్ అన్నీ రిలాక్స్ అయిపోతాయి అనమాట. మనకున్న డల్నెస్ అంతా పోతుంది. సో, హ్యాపీగా ఇలా అప్పుడప్పుడు మనం పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉండాలి. సో, చూశారు కదా రైస్ అయితే సూపర్గా కుక్ అయిపోయిందనమాట. కాకపోతే ఆ పొయ్యతో చాలా కష్టపడి అవన్నీ దాంట్లో పెట్టే పుల్లలు కానీ అవన్నీ చక్కగా అరేంజ్ చేసుకుని అది మండకపోయినా చక్కగా మండించుకుని హాయిగా వండుకున్నారనమాట. ఇక్కడైతే రైస్ అయితే దించేసిందనమాట. నెక్స్ట్ వచ్చేసి కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటుంది. సో, కర్రీ కోసం అయితే ఇక్కడ ముందుగా మళ్ళీ నెక్స్ట్ మట్టి కుండని పెట్టేసుకుందనమాట. సో, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని యాజ్ యూజువల్గా పోపు పెట్టేసుకుని ఆనియన్స్, చిల్లీస్ అన్నీ వేసేసుకుని చక్కగా వండుకుందనమాట. చూశారు కదా ఈ మట్టి కుండలు మేము మొన్న అక్క నేను బయటకు వెళ్ళిన రోజు
అక్కడ మాకు ఇక్కడ బిఆర్టీఎస్ రోడ్లో దొరికినాయి అనమాట. చాలా బాగున్నాయి, క్యూట్గా అనిపించినాయి. సో వీళ్ళకి ఆడుకోవడానికి కూడా బాగుంటాయి కదా అని చెప్పి అడిగితే అవి వరకే ఉన్నాయంట. సో అవి వరకు మేము తీసేసుకున్నాము. సో ఇంకా మేము చెప్పామన్నమాట, ఇంకా చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే తెప్పించండి ఆంటీ, మేము తీసుకుంటాం ఈసారి అని చెప్పి చెప్పానమాట. సరేనమ్మా చూస్తాను, ఉంటే ఈసారి తీసుకొస్తానని చెప్పారు. సో ఉన్న వాటితో వీళ్ళు చక్కగా ఆ మట్టి కుండల్లో వండుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు వచ్చే బొమ్మలన్నీ గొరుగులన్నీ ప్లాస్టిక్వే వస్తున్నాయి కాబట్టి ఇలా మట్టి కుండలు కూడా వాళ్ళకి తెచ్చి ఇస్తే చక్కగా ఆడుకుంటారు. వాళ్ళు ఎలాగో స్కూల్కి వెళ్తూనే ఉంటారు. సో స్కూల్ లేని టైంలో ఇలా ఆడుకుంటూ ఉంటారనమాట. సో వీళ్ళు ఆడుకుంటారంటే వీళ్ళు వచ్చి మనం కుక్ చేద్దాము వాటితో అని చెప్పి ఇంకా అందరూ తీసుకొచ్చుకుని అందరూ బిజీగా అలా చక్కగా బయట అరేంజ్ చేసుకుని ఆడుకున్నారనమాట. మమ్మగాడైతే ఆ బిజీలో ఉందన్నమాట. వీళ్ళందరేమో కుకింగ్ బిజీలో ఉన్నారు. సో చూసారు కదా చక్కగా ఆనియన్స్ మేము ఆ మట్టి కుండలో ఎలా వండుతామో, ఆ పొయ్యి ఎలా మండిద్దా అని మేము ఆలోచించాము. కానీ చక్కగా చిన్న చిన్న పుల్లల్లా కట్ చేసేసుకుని పెట్టుకుని వాళ్ళే మంట వేసేసుకుని పొయ్యి వెలిగించేసి చక్కగా వండేసుకున్నారనమాట. అయితే ఆ కర్రీ కూడా చాలా బాగా వండింది. ప్రేమ అంతా ఏంటది పొటాటో పులుసు కూడా చాలా ఎమ్మీగా బాగా వండిందనమాట. సో ఇంకా వండుకోవాలనుకున్నారు కానీ ఇంకా వాళ్ళు కొన్ని పుల్లలే వాళ్ళకి దొరికినాయి. సో అక్కడి వరకు అయితే వాళ్ళు వండుకుని ఎంజాయ్ చేశారనమాట. సో చిన్నప్పుడు అందరూ ఆడుకునే ఉంటారు కదా. సో మా టైంలో కూడా మేము అలాగే ఆడుకున్నామండి. సో ఇలా ఆడుకుంటూ ఉంటే నాకు నా చిన్నప్పటి మెమరీస్ అన్నీ మళ్ళీ ఒకసారి గుర్తొచ్చినాయి అనమాట. సో మా మమ్మీ నేను కూడా ఇలాగే, కాకపోతే మేము ఇలా కుక్ చేసేవాళ్ళం కాదు. కానీ మమ్మీ ఏం చేసేవాళ్ళంటే అవి ఉంటాయి కదా, ఇదివరకు సత్తి గిన్నెలు కూడా వచ్చాయి కదా. సో వాటిల్లో ఏం చేసేవాళ్ళంటే మమ్మీ ఇట్లాగా ఇంట్లోనే వండేసిన రైస్ తీసుకొచ్చి పెట్టేసి రైస్ వండేసాం, కర్రీ వండేసాం అని చెప్పి ఆడుకునే వాళ్ళం అనమాట ఆఫ్టర్నూన్ పూట. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్లో మేము సమ్మర్ హాలిడేస్లో మనకి హాఫ్ డేస్ ఉంటాయి కాబట్టి ఆ హాఫ్ డేస్లో స్కూల్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఇలాంటి పనులు చేసుకునే వాళ్ళం అనమాట. సో అలా నాకు చాలా జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చినాయి అనమాట. ఈ వ్లాగ్ చూస్తే మీకు కూడా ఎంతమంది ఇలా ఆడుకున్నారు గురుగులతో, సో ఇలా ఎంతమందికి చిన్ననాటి మెమరీస్ వచ్చినాయి ఈ వ్లాగ్ చూసి అనేది నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం తప్పకుండా షేర్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు షేర్ చేసుకోకపోయినా సరే ఈ వ్లాగ్ చూస్తా చాలామందికి వాళ్ళ చిన్ననాటి మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి అని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడైతే చక్కగా పిల్లలు ఇలా అన్నీ అరేంజ్ చేసుకున్నారు. చూసారు కదా, పొటాటోస్ వేసిన తర్వాత చక్కగా సాల్ట్, పసుపు అండ్ కారం కూడా వేసేసి చక్కగా మిక్స్ చేసేసి ఒక 2 to 5 minutes అలా మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ చూసారు కదా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 2 to 5 minutes అలా మూత పెట్టేసుకుని మళ్ళీ తీసి చక్కగా దానిలో వాటర్ పోసేసుకుని వాటర్ పోసేసుకుని మళ్ళీ అలా కుక్ చేసేసింది అనమాట. చాలా బాగా చేసుకున్నారు వాళ్ళు, పిల్లలైనా సరే వాళ్ళు చక్కగా వేసుకున్నారు. ఇందులో క్యారెట్ తురుము కూడా వేసిందనమాట లాస్ట్లో. సో క్యారెట్ మనకి చాలా మంచిది, వేసుకోవాలి చిన్న, నువ్వు నీకు తెలియదు అని చెప్పి అది కూడా వేసుకుందనమాట. సో వేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకుని వాటర్ పోసేసుకుని చక్కగా పొటాటో పులుసుని అయితే రెడీ చేసేసింది. సో రైస్ అండ్ పొటాటో పులుసు రెడీ చేసుకుని చక్కగా అందరూ లైన్లో కూర్చుని కొంచెం పెట్టుకుని ఎంజాయ్ చేశారనమాట. సో మాకు కూడా పెట్టారు. సో అయితే చాలా టేస్టీగా ఉండిందనమాట కర్రీ కూడా. సో అదండి నిన్నటి మేము తీసిన వ్లాగ్ అయితే ఇదనమాట. పిల్లలతో సరదాగా అలా గడిచిపోయిందనమాట. సో చూసారు కదా, కర్రీ అయితే ఇక్కడ కుక్ అయిపోయిందనమాట. సో దాన్ని కూడా చక్కగా వాటర్ పోసేసుకుని కుక్ చేసేసుకుని అలా ఎంజాయ్ చేశారు. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వీళ్ళు ఈ పని చేశారనమాట. ఆఫ్టర్నూన్ అందరూ హాయిగా రెస్ట్ తీసుకున్నారు అండ్ ఈవినింగ్ యాజ్ యూజువల్ హోంవర్క్స్ అనమాట. సో అలా పిల్లలతో చక్కగా అప్పుడప్పుడు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే మనకు కూడా రిలాక్సింగ్గా ఉంటుంది. అండ్ ఇలాంటి ఆటలు ఆడుకుంటూ ఉంటే మనకి మన చిన్ననాటి మెమరీస్ కూడా అలా
ఫ్లో అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో అదండి ఇవాల్టి వ్లాగ్. అయితే మీకు నచ్చిందా లేదా? సో నచ్చితే కనుక లైక్ చేయటం తప్పకుండా మిస్ అవ్వకుండా చేయండి. అండ్ నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంబటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కాబట్టి దాన్ని హిట్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇంకా మరిన్ని వ్లాగ్స్తో మరిన్ని రెసిపీస్తో మళ్ళీ అయితే మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. సో ఇక్కడైతే రైస్ అండ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చక్కగా అక్కడే కూర్చుని అక్కడే తినేసారనమాట. సో చూసారు కదా రైస్ అండ్ కర్రీ చక్కగా మట్టి కుండల్లో వండుకొని హాయిగా ఎంజాయ్ చేశారనమాట వాళ్ళందరూ నిన్న. సో ప్లేట్ కూడా మట్టి ప్లేటేనమాట. సో ప్రేమ అంతా అయితే వండేసి అందరికీ సర్వ్ చేసేసింది. సో చూసారు కదా, సూపర్గా ఉంది కదా ఈ వ్లాగ్. మీ అందరికీ తప్పకుండా నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం కూడా మర్చిపోకండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మరొక మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుంటాను. సో అంటిల్ దెన్ మేమైతే ఇలా ఎంజాయ్ చేశాము. ఈ జ్ఞాపకాలు, చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మీకు ఎంతమందికి గుర్తొచ్చాయి, ఎంతమంది ఇలా చేశారు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. అండ్ మరొక మంచి వీడియోతో మరొక మంచి రెసిపీస్తో వ్లాగ్స్తో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ నా వీడియోస్ అన్నీ ఒకసారి అలా అలా వాచ్ చేస్తూ ఉండండి. ఆ వీడియోస్లో మీకు ఏవైతే నచ్చుతాయో కనుక నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వ్లాగ్స్ తీయాలి, ఎలాంటి వీడియోస్ తీయాలి అనేది కూడా నాతో షేర్ చేస్తే నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఈ సమ్మర్ అంతా ఇలా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.